ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 2-3 రోజుల్లో ఒక పరిణామం అంటే ఒక అంశాన్ని అందరూ గమనిస్తే గనక అంటే మీకు కూడా మీ సర్కిల్లో ఎవరో ఒకళ్ళకి ఒక ఫోన్ వచ్చి ఉండొచ్చు. ఏమిటంటే టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్ పెట్టడానికి 1 లక్ష, 2 లక్షలు లేదంటే 10 లక్షలు రెడీగా ఉన్నాయి. వైసీపీ నుంచి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ తరహా ఫోన్లు ఖచ్చితంగా మీరు గానీ, మీకు తెలిసిన వాళ్ళు గానీ ఎవరో ఒకళ్ళు ఎదుర్కొనే ఉంటారు. ఎందుకంటే ఇలా ఫోన్లు వచ్చాయని నాకు చెప్పిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఎందుకు జరుగుతా ఉంది అనేది ఒకసారి పరిశీలిస్తే అసలు అంటే దీన్ని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ఇదొక ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న కార్యక్రమం. దీంట్లో ఒక 2 రకాల ఉన్నాయి దీంట్లో. ఒకటేంటంటే ఎన్ఆర్ఐలు తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్న ఎన్ఆర్ఐలు ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఎన్నికల కంటే ముందు మొదలుపెట్టినటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే టీడీపీ గెలుస్తుంది. టీడీపీ తరఫున డబ్బులు రెడీగా ఉన్నాయి. వైసీపీ గెలుస్తుందంటే ఛాలెంజ్ చేయండి, పోటీకి రండి, పందెం పెట్టండి అనేటటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ఎన్నికల ఫలితాల తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు కూడా అదే అంటే హలెజినేషన్లో ఉన్నారో లేకపోతే ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వస్తాయని చెప్పేసి వాళ్ళ అనుకూల మీడియాను లేకపోతే విశ్లేషణ చెప్పేవాళ్ళు లేకపోతే ఇతరత్ర అంశాలను వాళ్ళు గమనించిన దానివల్ల ఫిక్స్ అయ్యారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయల వరకు ఈ మార్కెట్లో అంటే ఈ రకమైన బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయనే సంగతి తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో అంటే ఎన్ఆర్ఐలో లేకపోతే ఇంకొకళ్ళో ఆర్గనైజ్డ్ అంటే ఒక రకంగా వాళ్ళని క్రిమినల్స్ కూడా అనాలి. వాళ్ళు ఒక క్రైమ్కు చేయటం కోసం పాల్పడటం కోసం చేసిన ఈ ప్రయత్నం వాళ్ళ డబ్బులు పోతే మనకు అనవసరం. సామాన్యమైన ప్రజలు, సామాన్యమైన వ్యక్తులు ఆ పార్టీలకు సింపథైజర్గా ఉన్నందుకు, తెలుగుదేశానికో జనసేనకో సింపథైజర్గా ఉన్నందుకు ఆ కూటమి తరపున జరుగుతున్న ప్రచారాలను ఆ కూటమి తరపున వస్తున్నటువంటి విశ్లేషణలో నమ్మి డబ్బులు పెడితే మాత్రం ఖచ్చితంగా కోల్పోతారని చెప్పక తప్పదు. అంటే ఈ రకంగా వైసీపీకి పెడితే డబ్బులు వస్తాయా? అది కూడా ప్రోత్సహించే ఉద్దేశం అయితే మా హాయి టీవీ డిజిటల్ మీడియాకి లేదు. ఎవరు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు కష్టపడి సంపాదించుకునే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవద్దు అనేదే మా అభిమతం. కాకపోతే అంటే ఈ రకమైన కార్యక్రమాలకు పాల్పడుతుంది తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ప్రత్యేకించి ఆ రకమైన దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పే ఉద్దేశమే ఈ వీడియో. చాలామంది నన్ను కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళని కానీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇలా ఎందుకు ఫోన్ చేస్తూ ఉన్నారు? దీంట్లో ఖచ్చితంగా 1-2 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది మనం ఇందాక చెప్పుకున్నాము, గెలుపు హైపు అనేది క్రియేట్ చేయటం, అదొక గాసిప్ని ప్రచారం చేయటం అనేది దాంట్లో ఉద్దేశం. ఎందుకంటే డబ్బులు పెడతాము అని చెప్పేసి ఒకళ్ళకు ఫోన్ చేస్తే ఇట్లా ఒక 1000 మందికి ఫోన్ చేస్తే ఒక్కటే దాంట్లో బెట్టింగ్ కింద కన్వర్ట్ అవుద్ది. మిగతా 1000 మంది మీద మైండ్ల మీద ఇది ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. దీనివల్ల డబ్బులు పెట్టిన వైసీపీలలో ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉన్నది. వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపటం అనేది మన వీడియో ఉద్దేశం కాదు. కాకపోతే జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీని మీ దృష్టిలో ఉంచడం మాత్రమే నా ప్రయత్నము. ఇలా చేస్తూ ఉన్న క్రమంలో ఇంకొక రెండో కారణం ఏంటంటే ఒక 3-4 నెలల నుంచి ఎన్నికల ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశము ఒక రకమైనటువంటి ఒక ప్రయోగం ఏంటంటే ఎదుటి పక్షాన్ని ఎదుర్కోవటానికి ఎదుటి పక్షం మీద అంటే క్రిటిసైజ్ చేయటము, వాళ్ళని రెచ్చగొడుతూ ఇది చేయటము అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద వైసీపీ వాళ్ళ వరకు కూడా ఇది చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవట్లేదని చెప్పేసి పబ్లిక్ కనుక తేటతెల్లమైపోతే మొన్ననే ఎన్నికలు పూర్తయ్యాయి, దాంట్లో వైసీపీయే గెలుస్తుందని చెప్పేసి ఒకవేళ తెలిస్తే అక్కడ జరిగేటటువంటి అల్లర్లు గొడవల్లో తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతారు. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే చంద్రబాబుకు కానీ వాళ్ళ అనుకూలమైన వాళ్ళకు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పటం. మన ప్రభుత్వం చెప్పడానికి వాళ్ళ మీడియాని ఇంక్లూడ్ చేస్తారు, వాళ్ళ సోషల్ మీడియాని ఇంక్లూడ్ చేస్తారు. ఇంతవరకే ఆగకుండా ఇప్పుడు ఇదేదైతే ఉందో ఈ బెట్టింగ్ను ప్రోత్సహించడం ద్వారా దీంట్లో కొంత వాళ్ళ అనుకూలమైన వాళ్ళతో డబ్బులు పెట్టించడం ద్వారా ఓహో అంటే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా డబ్బులు పెడుతున్నారు అనేది వైసీపీ వాళ్ళలో క్రియేట్ అయితే వాళ్ళు కాస్త వెనక్కి తగ్గుతారు. ఈ వెనక్కి తగ్గటం అనేది కొద్ది రోజుల తర్వాత ఈ ఉద్రిక్తతలు అన్నీ చల్లారిపోతాయి. అవి చల్లారిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సాధారణమైపోయిన తర్వాత వీళ్ళ క్యాడర్ కానీ ఇది కానీ సేఫ్గా ఉంటారు. అయితే ఈ క్యాడర్లో ఇప్పుడు ఈ మాత్రం స్థైర్యం కల్పించకపోతే రేపు ఫ్యూచర్లో వీళ్ళు ఏదైనా ఎన్నికలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు టీడీపీ వైపు కానీ అలయన్స్లో ఉన్న పార్టీల వైపు కానీ క్యాడర్ ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే ఈ టైంలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళని దెబ్బతీస్తుంది.
దానివల్ల వాళ్ళను నిలబెట్టుకునే ప్రయత్నంలో కూడా ఇలా జరుగుతూ ఉంది. దాంతోపాటు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్‌లో కూడా వాళ్ళ వాళ్ళ తరపున కార్యకర్తలు గానీ, క్యాడర్ గానీ మంచి ఉత్సాహంతో పాల్గొనాలంటే, చివరి నిమిషం వరకు దీన్ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా గెలుస్తున్నామనేటటువంటి ధీమాను వాళ్ళల్లో ఉంచాలి. ఈ ఈ దాన్ని ఉంచడం కోసం కూడా దీన్ని ప్రోత్సహించే కార్యక్రమం తెలుగుదేశం వైపు నుంచి ఉన్న వాళ్ళలో కనిపిస్తూ ఉంది. దీన్ని నమ్మి పెట్టటము తప్పు. పెట్టిన తర్వాత ఏదో జరుగుతుందని చెప్పేసి భయపడటం ఇంకొక తప్పు. కాబట్టి అసలు ఈ రకమైన అనవసరమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావద్దు. ఈ రకమైన డబ్బుల కోసం ఆశపడొద్దు. కానీ ఎట్ ది సేమ్ టైము ఇలా జరుగుతుంది కాబట్టి వైసీపీ ఓడిపోతుంది అని కూడా నమ్మొద్దు. ధన్యవాదాలు.